జిల్లా కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలకు తెరపడేట్టు లేదు. హస్తం పార్టీ నేతల మధ్య సఖ్యత కొరవడింది. ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఒకరంటే మరొకరికి గిట్టని దుస్థితి ఏర్పడింది. ఎంపీ మాజీ ఎమ్మెల్యే మధ్య వార్ నడుస్తోంది. జిల్లా కాంగ్రెస్ నేతలు లోక్సభ సభ్యుడినే టార్గెట్ చేస్తున్నారు. అన్నా తమ్ముడు అనుకుంటూనే లడాయి పెట్టుకుంటున్నారు. కాంగ్రెస్లో క్రమశిక్షణ మచ్చుకైనా కనిపించడం లేదని అంటున్నారు. ఇంతకీ ఏ జిల్లాలో ఇదంతా జరుగుతోంది? కీచులాడుకుంటున్న హస్తం పార్టీ నేతలెవరు? ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య కలహాలు పెరిగిపోయాయి. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమక్షంలోనే ఆందోళన చేసి టీపీసీసీ అధ్యక్షుడి ముందు పంచాయతీ పెట్టి ఫిర్యాదులు చేసుకునే వరకు వెళ్లింది వ్యవహారం. నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి టార్గెట్ గా పాలమూరు జిల్లాలోని కీలక నేతలంతా ఏకమైనట్లు కనిపిస్తోంది. గద్వాల జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు కలిసి ఓ కప్పు ఛాయ్ తాగడంపై రాజకీయంగా పెద్ద దుమారానికి దారితీసింది. పార్టీ లైన్లో పనిచేస్తున్న నాయకుల మధ్య యుద్ధానికి కారణమైంది. ఈ నెల 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి వచ్చిన అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుణ్ణి నాగర్ కర్నూలు కాంగ్రెస్ ఎంపీ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు మల్లు రవి ఆప్యాయంగా పలకరించి తేనీటి విందుకు ఆహ్వానించారు. గద్వాలలో హస్తం పార్టీ నాయకురాలు సరిత ఇంటికి వెళ్లి టీ తాగడం వివాదాస్పదమైంది. దీనిపై అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. సొంత పార్టీ నేతల్ని వదిలేసి పక్క పార్టీ నేతను వెంట పెట్టుకుని వెళ్లడం ఏంటన్నది సంపత్ వర్గం క్వశ్చన్. ఆ ఎమ్మెల్యే పార్టీలో చేరినా ఇబ్బంది ఉండేది కాదని, ఎంపీ ఏకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేని వెంట తీసుకుని కాంగ్రెస్ నేత ఇంటికి వెళ్లడం ఏంటని ప్రశ్నిస్తున్నారు మిగతా నాయకులు. గత ఎన్నికల్లో అలంపూర్లో తనను ఓడించిన విజయుడిని ఎలా వెంట తీసుకెళ్లారని సంపత్ ప్రశ్నించడంతో మల్లు రవి ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. మల్లు రవి గద్వాల నుంచి అలంపూర్ జోగులాంబ దేవాలయానికి వెళ్తున్నారని తెలుసుకున్న సంపత్ తన అనుచరులకు ముందుగానే సంకేతాలు ఇవ్వడంతో ఈ మాజీ ఎమ్మెల్యే అనుచరులు ఎంపీ కార్యక్రమాన్ని బహిష్కరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిని వెంట పెట్టుకుని సరిత ఇంటికి వెళ్లిన మల్లు రవి తీరు రాజకీయ రచ్చకు దారితీసింది. విజయుడిని కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేందుకు రవి ప్రయత్నిస్తున్నారన్నది సంపత్ వర్గం వాదన. ఈ కాంగ్రెస్ ఎంపీ అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేని హస్తం పార్టీలోకి ఆహ్వానించారని ఆరోపించడం రచ్చరాజేసింది. దీంతో మల్లు రవిపై సంపత్ అనుచరులు ముప్పేట దాడి చేయడంతో తేనీటి విందులో రాజకీయాలు చర్చకు రాలేదని ఎంపీ స్పష్టత ఇవ్వడంతో వివాదం సద్దుమణుగుతుందని భావించారు. కానీ ఇది మరింత ముదిరి హైదరాబాద్ గాంధీ భవన్ కు చేరింది. సంపత్ వర్గీయులు మల్లు రవిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దీనిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని సంపత్ కు సంజాయిషీ నోటీసులు జారీ అయ్యాయి. ఇక షోకాజ్ నోటీసుతో కంగుతిన్న సంపత్ నేరుగా రంగంలోకి దిగి మల్లు రవితో పాటు సరితపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ఫిర్యాదు చేయడంతో ఎంపీ తలపట్టుకునే పరిస్థితి వచ్చింది. కాంట్రాక్టర్లకు బిల్లులు పెంచి 10% కమిషన్ తీసుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించడంతో మల్లు రవికి మైండ్ బ్లాంక్ అయింది. తన చర్యలతో పార్టీని భ్రష్టు పట్టిస్తున్న ఎంపీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సంపత్ డిమాండ్ చేయడంతో రచ్చ రంబోలా అయింది. సంపత్ అంతటితో ఆగకుండా మల్లు రవికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై ఇద్దరి మధ్య వార్ ఓ రేంజ్ లో జరుగుతోంది. ఎంపీ ఇసుక, మట్టి దందాలు చేస్తున్నారని, పోలీసుల బదిలీలో డబ్బులు చేతులు మారాయని సోషల్ మీడియా పోస్టులు ఆరోపించడంతో కాంగ్రెస్ లో కలకలం సృష్టిస్తోంది. అయితే వీటికి కౌంటర్ ఇచ్చిన మల్లు రవి కమిషన్ల ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసరడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా పాలిటిక్స్ హీటెక్కాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్ నుంచి ఓడిపోయిన సంపత్ లోక్సభ ఎలక్షన్స్ లో నాగర్ కర్నూలు సీటు ఆశించిన పార్టీ నాయకత్వం మల్లు రవికే టికెట్ ఇచ్చింది. అలంపూర్లో కాంగ్రెస్ కు భారీ మెజారిటీ వచ్చేలా సంపత్ కృషి చేశారు. ఏడాది పాటు ఇద్దరి మధ్య సఖ్యత కొనసాగింది. గతంలో మల్లు రవి ఎప్పుడు జోగులాంబ ఆలయానికి వచ్చినా సంపత్ వెంట ఉండేవారు. కానీ తర్వాత గ్యాప్ పెరిగి విభేదాలు తలెత్తాయి. ఇప్పుడు ఫిర్యాదులు చేసుకునే వరకు చేరింది పరిస్థితి. టీపీసీసీ డిసిప్లినరీ కమిటీ చైర్మన్ మల్లు రవి క్రమశిక్షణ తప్పారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ ఆరోపించడం చిన్న విషయం కాదు. ఇలాంటి గొడవలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి చాలా నష్టమన్న వాదనలున్నాయి. మొత్తం మీద పాలమూరు పంచాయతీ హస్తం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. మరి ఈ గొడవపై కాంగ్రెస్ అధిష్టానం ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.